వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పడింది. కేటీఆర్ వ్యాఖ్య. తిరుమల వెంకన్న సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు. మన్మోహన్ సేవలు భావితరాలు గుర్తుంచుకోవాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ప్రపంచంతో పోటీ పడేలా పునాది వేశారు. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత మన్మోహన్ సింగ్ అని విమర్శలు చేసిన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శప్రాయుడు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న నిరాడంబరంగా జీవించారు. ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం, మహబూబ్ నగర్ నుంచే దేశానికి అంకితం చేశారు అని సీఎం పేర్కొన్నారు. మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు. చాలామంది వారు మౌనంగా ఉంటారనో, మౌనముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడము, వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసినరో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా, ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ RBI గవర్నర్, కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు. ఎందుకంటే 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన నాయకుడు, ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది. తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది, రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది. ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. ఏ పదవులైనా, ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం. కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా. మన్మోహన్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందు గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఏర్పడింది. కేంద్రంలో OBC మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ ను కేసీఆర్ కోరారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా మన్మోహన్ ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. మన్మోహన్ ను మౌనమోహన్ అన్నా పట్టించుకోలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లారు. మన్మోహన్ విగ్రహ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామని, కేటీఆర్ ఢిల్లీలో PV మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ తీర్మానం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అన్నారు. నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా
ఈ భారత్ రత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష. అట్లాంటిది తనకు అండగా నిలబడ్డ మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలు అందించిన ఒక మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఒక ఆర్థిక మంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసి మరి పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అంతే స్థాయిలో నమ్మకంగా, ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవసరమైతే ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడిగా పాల్గొన్న ఒక అభ్యుదయవాది, ఒక నిరాడంబర మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్. అధ్యక్ష, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష. మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించి కేసీఆర్ గారి కేబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష. కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు, అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో, వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు. మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు, మాకు ప్రామిస్ ఇచ్చారు, మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు, నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అన్న మాట అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు, మీరు ఏ నిబద్ధతతో, ఏ సిద్ధాంతం కోసం, ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు, గౌరవం వస్తుంది, మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. తదనంతరం 2004 నుంచి 14వ సంవత్సరంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో పెద్దలు చెప్తారు అధ్యక్ష, నథింగ్ కెన్ స్టాప్ అన్ ఐడియా హూస్ టైమ్ హ్యాస్ కమ్. అంటే ఒక గొప్ప ఆలోచనకు, ఒక అరుదైన సందర్భానికి సమయం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అధ్యక్ష. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ వీటి నమూనాను ఇస్రో శాస్త్రవేత్తలు డైరెక్టర్ యశోద, హెచ్ఎస్ఎఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్ సింగ్ తదితరులు సోమవారం ఉదయం నైవేద్యం సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థన చేశారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఇస్రో వాళ్లు నమూనాని శ్రీహరికోటకు తీసుకువెళ్లారు. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయం మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ రోడ్డున పడ్డాడు. మాజీ మంత్రి పీతాని ఎమ్మెల్యే కామెంట్స్. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని అసత్య ప్రచారంలో జగన్ మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ జనసేనలోకి చేరుతున్నారని, జగన్ తట్టుకోలేకపోతున్నారని, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని అబద్ధపు ప్రచారం అపహాస్యంగా కనిపిస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 0 నుండి 50 యూనిట్లకి ₹1.45, వైసీపీ ప్రభుత్వంలో ₹90 చేశారు. అదే 50 నుండి 100 యూనిట్స్కు ₹2.60 ఉండేదని, దానికి ₹3కు పెంచి వైసీపీ యూనిట్ ఛార్జీలను దఫాదఫాలుగా పెంచిన ఘనత జగన్ది అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ఛార్జీలను అమలు చేస్తున్నా విద్యుత్ ఛార్జీలను పెంచారని అబద్ధపు ప్రచారంతో వైసీపీ రోడ్లు ఎక్కడం దురదృష్టకరమన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డబ్బుల కోసం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన పీపీఏ అగ్రిమెంట్స్ చేసిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని వైసీపీ ధర్నాలు, నిరసనలు చేస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో 8 సార్లు 2019 నుండి 2024 వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీల భారం 36,166 కోట్లు. గత 5 సంవత్సరాలలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. మొత్తం 81,768 కోట్లు ప్రజలపై భారం పడింది. నేను చెప్తుంది నిరాధారం అని చెప్పడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. మీరు పీపీఏ అగ్రిమెంట్స్ రద్దు చేయడం వల్ల 3,40,00,000 నష్టం వాటిల్లిందని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రభుత్వం విద్యుత్ స్కామ్ నిర్వహణ వైఫల్యంపై 618 కోట్లుగా కూటమి ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రావడానికి ఆయన పార్టీ వ్యక్తులు జనసేన లేదు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఒక దుర్మార్గమైన ఆపద్దపు ప్రచారంతో తెర మీద రావడం అపహాస్యంగా కనిపిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల్లో జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మూలంగా ప్రజలు మూల్యం చెల్లించారు అనే మాట మీకు అందరికీ తెలియవలసిన విషయం. ఉదాహరణ చూసినట్టయితే గత తెలుగుదేశం పార్టీ 0 నుంచి 50 యూనిట్లలో ₹1.45 ఉండేవి. వారి ప్రభుత్వంలో ₹1.90 చేశారు. అదే 51 యూనిట్ నుంచి 100 యూనిట్లో ₹2.60 ఉండేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. దాన్ని ₹3 చేశారు. 101 యూనిట్ల నుంచి 200 యూనిట్లలో ₹3.60 ఉంటే 4.5 చేశారు. 200 యూనిట్లు పైబడి ₹6.90 ఉంటాయి. అంటే రేట్లు పెంచింది ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల పేరిట దపదపాలుగా పేర్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే రేటుని కొనసాగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచారనే ఆపద్ధ ప్రచారంతో రోడ్డు మీద రావడం ఆపద్ధాలకి యొక్క మహారాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రథసారి జగన్మోహన్ రెడ్డి. చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేవనే మాట చెప్తా ఉన్నాం. వారు వచ్చినట్టునే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు డబ్బుల కోసం అంతర్జాతీయ సంస్థలను కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క పరపతి పోద్దని చెప్పినప్పుడు కూడా పీపీఏ అగ్రిమెంట్ చేసిన గనుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి. డబ్బులు దండుకోవడం కోసం చేసిన కారణం. ఈరోజు ధర్నాలు చేస్తే మీరు నమ్ముతారా ప్రజలనే మాట? ఎంత పెంచారని చెప్పగల దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా? ఇది నా ప్రశ్న.
కూటమి తెలుగుదేశం పార్టీ తరపున కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ. నంద్యాల పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని పోలీసులు నిర్వహించారు. స్థానిక పట్టణంలోని టెక్ మార్కెట్ యార్డ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. వాహనదారులు బైక్పై వెళ్లేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అతివేగం పనికిరాదని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రదీప్ జరగడం ఓకే సార్. మామా జామరాడు ఏలూరు జిల్లా నిడమర్రు మండలం నిడమర్రు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న శాసనసభ్యులు పచ్చిమట్ల ధర్మరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ యొక్క భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. చేస్తున్నారు వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి ముటూరు శాస్త్రపల్లి వారిని గౌరవ సర్పంచ్ గారు పి ఉమామహేశ్వరరావు గారిని అదేవిధంగా కూడా అనేక సమస్యలకు కారణం అవడం వలన రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వినూత్నమైన పథకాలు, అనేక కార్యక్రమాలు చేపడుతుంది. దాన్ని ఈ సభలో పెట్టుకున్నట్లయితే మరి 15 రోజుల్లోనే పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే కనుక ఒక్కొక్క రైతుకి 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, కొన్ని 100 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. మరి జనాభా పెరగడం పోయి ప్రతి వ్యక్తి కూడా పట్టాదారు పాస్బుక్ పొందడం, ఆన్లైన్ చేయించుకోవడం అనేది ఒక ఇది నిరంతర ప్రక్రియగా మారిపోయింది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు తో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేశాం. ముందు కోరుకుంటాను, చుట్టూ కూడా ఆక్రమణలో రేట్ సెట్ లో వేయడం జరిగిందండి. అది కొద్దిగా సర్వే చేయించండి. ఆ చెరువును పునరుద్ధరిస్తే మా గ్రామం పూర్వ వైభవానికి మళ్ళీ తీసుకురాగలమని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన ఏర్పాటు చేసిన మన నిడమర్రు మండలం ఎంఆర్ఓ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారికి, మన నిడమర్రు మండల సర్పంచ్ గారికి, అలాగే మన జనసేన పార్టీ చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే విధంగా ఇక్కడ అందరు ఆఫీసర్స్ వచ్చి మ్యూటేషన్స్ అయినా కేసులు ఉన్నాయి. అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు మనకి చెప్పారు, ఎంపీడీఓ ఆఫీస్ కి ఇచ్చిన స్థలం ఇస్తే కనవాద కూడా వాళ్ళ దాంట్లో ఉండి ఇంకా బయటికి రాలేదని చెప్తున్నారు. దాన్ని కూడా 100% మన జేసీ గారితో మాట్లాడితే దాన్ని కంపల్సరీ అవుతుంది. నేను దాన్ని తప్పకుండా ఆవిడ తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగానే ఉంటుంది.
మనకి ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గురైనాయి. అంటే మీరు రోడ్లు ఉంటేనే మనకు అభివృద్ధి బాగుంటుంది. అలాగే కాలువల్లో కూడా కాలువ గట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, పోరంబోకులు ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాం గతంలో కూడా మన జనరల్ బాడీ మీటింగ్ లో వాటిని అన్నిటిని కూడా ఎక్కడికక్కడ స్టోన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి వాటిని చేయాలి మీరు కంపల్సరీ. అలాగే మనకు 1B అయినా రీసప్లిమెంట్ పట్టాదారు పాస్ బుక్స్ ఉన్నా, అంటే రెవెన్యూ ఏ సమస్యలు ఉన్నా ప్రతి సమస్యని కూడా ఈ రోజు ఇక్కడికి తీసుకువచ్చిన, అంటే మనం ఈ నెల 6వ తారీఖు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండల తేతలిలో నిర్వహిస్తున్న పశువత ఫ్యాక్టరీ మూసేయాలంటూ ఉద్యమ బాట పట్టిన స్థానికులు, మహిళలు ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న సైట్లో టెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు. నిరసన దీక్ష శిబిరాన్ని విచ్చేసిన రాజేష్ అఘోరా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇక్కడ హింస రక్తపాతం జరగడం మంచిది కాదని, ఫ్యాక్టరీ మూసే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. మాకొద్దు 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 జై శ్రీమాక. మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిక నమస్కారాలు. పొద్దున్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి తెలిసిందండి. లేహం ఫుడ్స్ ఆయన మాట్లాడే విధానంలోనే మీకు అర్థం అవ్వాలి, మీకు ఇచ్చిన గౌరవంతో మీకు అర్థం అవ్వాలి ఆయన ఏ భావంతో ఉన్నాడో. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2020 నుంచి నేను నడుపుతున్నాను, అప్పటి నుంచే నాకు ఇవన్నీ ఉన్నాయంటే జేబులో పెట్టుకుని తెచ్చే వస్తువు కాదు కదా. ఇప్పుడు కనిపించే గేదెల ఈ ఆటోలు ఏవి మాకు అప్పుడు కనపడవా? ఇప్పుడే వాసన ఎందుకు వస్తుంది, అప్పుడు ఎందుకు రాలేదు మాకంటే ముక్కులు పని చేయలేదు అప్పుడు అన్నాడట. అసలు ఇంత కూడా సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రెక్లెస్గా. నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయంటే ఏమున్నాయి ఆయనకి? నిజంగా ఉండేవాడైతే అంత దొంగచాటుగా ఎందుకు నడుపుకుంటాడు? ప్రతిదీ లోపలికి ఎవరికి అనుమతి లేదు. నిజంగా ప్రెస్ మీట్ పెట్టేవాడైతే హోటల్లో పెట్టవలసిన అవసరం ఏంటి? లోపల తీసుకెళ్ళి పెట్టాలి కదా. అక్కడంతా సక్రమంగా అన్నీ సక్రమంగా ఉండుంటే మరి ఇవన్నీ చేయకుండా ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టి అక్కడ మాట్లాడేసి కనీసం లోపలికి ఎవరినైనా ఇప్పటికీ ఎంట్రన్స్ మొన్న మీ లేఖలందరూ అందరూ కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అక్కడ వెనకాల గేటు దగ్గర గేదెలు ఆపినప్పుడు ఒక్కడిని లోపలికి అనుమతించారా? అంత సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటున్నారంటే దాంట్లో ఏదో జరుగుతుందని మాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే అదే నిజంగా అతను చేసుకునే పని అతను చేసుకుంటుంటే కనీసం మిమ్మల్ని లోపలికి ఎలా చేద్దరు కదా. అవన్నీ ఎందుకు చేయట్లా? ఒకటే దారి ఉంది మనకి ఇటు లోపలికి రావడానికి ఇటు నుంచి. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి నేను నిరాటంకంగా ఇప్పటిదాకా ఈ క్షణం దాకా నేను నడుపుకుంటా అని చెప్పే వ్యక్తి ఒక్క ఆటో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పక్కనే FCI గోడౌన్ ఉంది కదా, అందులో హమాలీలు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా చూసారా ఒక వ్యాన్ రావడం? ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు, ప్రతిదాన్ని అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కాదండి, మన ఊరు, మన నేల, మన నీరు పాడవకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడ ఉండకూడదు. దాన్ని తీయడం కోసం మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడతాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.